చేసేటువంటి ఇష్యూగా మారిపోవటం అనేది నిజంగానే ఒక రకమైన విషాదం. ఇప్పుడు అంటే ఆ రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఆ మాటకు వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యూయర్స్ని ఎక్కువ స్థాయిలో డిజిటల్ మీడియా కావచ్చు, విజువల్ మీడియా కావచ్చు, ఎక్కువ స్థాయిలో వాళ్ళ అటెన్షన్ డ్రా చేస్తున్నది అయితే చూస్తే ఒకటి వేణుస్వామి, రెండు దువ్వాడ శ్రీనివాస్, మూడు ఈయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తాజాగా ఆయన వివాదం కూడా తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఆయన కేవలం కుమారుడి కోసం అని చెప్పి ద్వితీయ వివాహం చేసుకున్నారు, రెండో పెళ్లి చేసుకున్నారు, కుమారుడిని కన్నారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఫోర్ ఫ్రంట్ మీదకి తీసుకొచ్చారు. అంటే వాస్తవంగా ఈ ఎపిసోడ్లో ఈ అన్ని మూడు ప్రదాకా మనం చూసిన ఎపిసోడ్స్లో విజయసాయిరెడ్డి గారినో లేకపోతే దువ్వాడ శ్రీనివాస్నో లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డినో టార్గెట్ చేస్తే సరే, అది పొలిటికల్గా వాళ్ళ మీద ఉన్న ఎలిగేషన్స్ ఏమన్నా ఉంటే, అవినీతి ఆరోపణలు ఉంటే అదొక వేరే వ్యవహారం. కానీ వాళ్లకు రిలేట్ అయి ఉన్న మహిళలు, భార్యలు కావచ్చు, ఇతరత్ర స్త్రీలు కావచ్చు, వాళ్ళని లాగటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు దువ్వాడ కేసులో వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడారు ఓపెన్గా. ఆవిడ వాణి గారు ఉద్యమం ప్రారంభించారు, ఈవిడ పేరు బయటకు తీసుకొచ్చారు, దాంతో నా పేరు ఎందుకు బయటకు తీసుకొచ్చారని చెప్పి ఆవిడ రోడ్డు మీదకి వచ్చారు. దీన్ని వినియోగించుకోవడం జరిగిన మాట వాస్తవమే. అంటే వాళ్ళిద్దరూ రాలేదు, వాళ్ళిద్దరిని బయటికి రప్పించారు తెలుగుదేశం వాళ్ళని వైసీపీ అభియోగం. ఇప్పుడు అదే అంటే వాణి గారిని ప్రవేశపెట్టింది తెలుగుదేశం, అచ్చెన్నాయుడు గారు. ఆయన వ్యూహంలో భాగంగానే ఆవిడ వచ్చి ఆ రోజున ఆయన అండతోనే ఆ గ్యాస్ కట్టర్లు పెట్టి ఆ గేటుని ఛేదించుకుని లోపలికి వచ్చారు ఆవిడ అనేది ఆయన మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ క్షణం నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ కారు గ్యారేజ్ని ఆధారంగా చేసుకుని అక్కడే వాళ్ళు శిబిరం పెట్టి ఉద్యమాన్ని ప్రారంభించారు. అక్కడే ఉంటామని చెప్తున్నారు వాళ్ళు. చెప్తూ చాలా పవిత్రంగా కట్టుకున్నటువంటి ఇల్లది, దీన్ని వ్యభిచార గృహంగా మార్చేశాడు అని కూడా ఒక మాట అనేసింది ఆవిడ నిన్న వాణి గారు. సో ఇది ఒక వివాదం. అయితే విజయసాయిరెడ్డి గారి ఎపిసోడ్లో అక్కడ ఆవిడే మీడియా ముందుకు వచ్చారు. అక్కడ కూడా ఇక్కడ ఒక సిమిలారిటీ కనిపిస్తుంది రెండు కేసుల్లోనూ. అక్కడ ఆవిడ కూడా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ప్రస్తావించారు, శాంతి. సేమ్ జడ్జిమెంట్ని ఇక్కడ ఈవిడ మాధురి గారు ప్రెస్ మీట్లో ఆవిడ కూడా సేమ్ జడ్జిమెంట్ని ప్రస్తావించారు. ఇదొక చర్చ జరుగుతోంది, వీళ్ళిద్దరూ ఒకే యాంగిల్లోకి రావటం. అయితే వీటి వెనకాల ఈ రకమైనటువంటి రిలేషన్షిప్స్ బయటకు రావటం, వీళ్ళందరూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ మీద దాడి చేసిన వాళ్ళే. దువ్వాడ శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్ మీద చాలా సీరియస్గా ఆయన పెళ్ళిళ్ళ ఎపిసోడ్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ఈ వివాదంలో ఇరుక్కోవటం, కొంచెం సారీ చెప్తున్నట్టుగా కూడా మాట్లాడాడు. నేను గతంలో అలా మాట్లాడాను, నాకు అప్పుడు ఈ కష్టం తెలియదు అని. నిజానికి ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెచ్చుకోలేదు ఆయన చాలా జెంటిల్గా తన ప్రయాణంలో ఇబ్బంది అనుకున్నప్పుడు ఆ రిలేషన్ నుంచి ఎలా పక్కకి రావాలో అలాగే పక్కకు వచ్చి, ఎలా సెటిల్ చేయాలో అలాగే సెటిల్ చేసి ముందుకి కదిలాడు. ఇలాంటి వివాదాలు తెచ్చుకోలేదు ఆయన. సో ఇలాంటి వివాదాల్లో ఆల్రెడీ ట్రావెల్ చేస్తూ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ మీద దాడి చేయటం ఆ రోజున, అది ఇప్పుడు ఒక రకంగా డిస్కసివ్ పాయింట్గా మారింది. మీ సంబంధాలు ఏమిటి, ఆయన సంబంధాల గురించి మాట్లాడి మీ నైతికత ఏమిటి? ఒకటండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ చట్టపరంగా న్యాయపరంగా ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ వచ్చారు. అదే ఎక్కడా కూడా ఆయన బైపాస్ చేసి వెళ్ళలేదు, ఎక్కడ చట్టాన్ని బైపాస్ చేయలేదు. ఒక్కసారి అది కూడా పొలిటికల్ ఏరియాలోకి వచ్చేటప్పుడు దాన్ని కొంచెం తొందరగా సెటిల్ చేసుకుందాం. ప్రజారాజ్యం టైంలో ఆయన మొదటి వివాహానికి సంబంధించిన వ్యవహారం, అప్పటికి ఆయన రేణుదేశాయ్తో ఉన్నారు. అది కొంచెం బయట ప్రచారం మొదలవుతోంది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని సార్ట్అవుట్ చేయడం కోసం వైజాగ్ కోర్టులో వీళ్ళు మూవ్ చేసి దాన్ని సెటిల్ చేసుకుని వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆయన యువరాజ్యం బాధ్యతలు చేపట్టాడు. సో ఆ క్లారిటీ ఉంది, వాళ్ళకి అలా సెటిల్ చేసుకున్నారు. అసలు ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు కదా.
ఇక్కడ అన్ని ప్రతిదీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ద్వారంపూడిది ప్రారంభంలో ఉంది, కేసు ఓపెన్ అయింది. దీని లోతు ఎంత అనేది తేలాలంటే ఇంకొక 2 రోజులు టైం పడుతుంది. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వాళ్ళు ప్రధానంగా లేవనెత్తిన అభియోగం ఏంటంటే ఒక దళిత మహిళకు ఆయన అన్యాయం చేశారు. వేరే ఆయన వైపు ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన సన్నిహితులు చెప్తున్నది ఏంటంటే ఆమె పేరిట ఒక 50 కోట్ల రూపాయల మేరకు ఆస్తి కూడా రాసిచ్చేశారు, పూర్తి రక్షణ కల్పించారు. ఆమె ద్వారా ఒక కుమారుడు కూడా 2 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు.